అన్ని గడ్డి విషయానికి వస్తే 4G బుల్లెట్ సూపర్ నేపర్ ఇది. వెనకాలమ్మో రెడ్ సూపర్ నేపర్ అని ఉంది. ఈ రెండు రకాలు. రైతులందరికీ నమస్తే అండి. మనం ప్రజెంట్ అయితే రాజమండ్రి దగ్గర అబ్బు డైరీ ఫామ్ దగ్గర అయితే ఉన్నామండి. అన్నని అడిగి అన్న మీ డైరీ ఫామ్ అడ్రస్ మీ పేరు చెప్పండి. అన్న మా డైరీ ఫామ్ పేరు వచ్చి అబ్బు డైరీ ఫాము. మా అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర రామవరం గ్రామం. ఓకే, ఇప్పుడు కొత్తగా డైరీ ఫామ్ స్టార్ట్ చేసే వాళ్ళకి మీరు ఏమైనా సలహా ఇస్తారన్న? కొత్తగా డైరీ ఫామ్ పెట్టే వాళ్ళకి మేము ఇచ్చే సలహా ఏంటంటే, చాలా మంది కుర్రోళ్ళు వస్తూ ఉన్నారు ఈ మధ్యకాలంలో. తెలంగాణ నుంచి ఎక్కువ 25-20 సంవత్సరాలు 30 సంవత్సరాలు లోపున్న కుర్రోళ్ళు వస్తూ ఉన్నారు. వాళ్ళు మేము ఇచ్చే సలహా ఏంటంటే, మీకు పూర్తిగా అవగాహన అయితే ఉండదు నాకు తెలుసుండి. ఎందుకంటే మీ పెద్దవాళ్ళు, మీకు సంబంధించిన వాళ్ళు కానీ, లేకపోతే మీ చుట్టాలు కానీ, బంధువులు కానీ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటారు. గేదెలు అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. పూర్వం నుంచి మనం పుట్టిన నుంచి కూడా గేదెల్ని పెంచుతూనే ఉన్నాం మనం. ఎందుకంటే గేదెల గురించి ప్రతి ఒక్కరికి అవగాహన ఉంటుంది. ఇప్పుడు వచ్చిన కొత్త చదువుకున్న పిల్లలకైతే అవగాహన ఉండదు, కానీ పూర్వం పెద్దవాళ్ళందరూ కూడా అవగాహన ఉంటుంది. మీరు ఎవరైనా కొత్తగా డైరీ ఫామ్ పెట్టుకునే వాళ్ళు మీకు తెలుసున్నటువంటి పెద్దలని, లేకపోతే మీకు తెలుసున్న చుట్టాలని వాళ్ళని తీసుకొని వచ్చి గేదెలు సెలెక్ట్ చేసుకోవాలని చెప్పేసి నేను కొత్తగా డైరీ ఫామ్ పెట్టే వాళ్ళకి సలహా ఇవ్వడం జరుగుతుంది. ఎలాంటి గేదెలు సెలెక్ట్ చేసుకోవాలన్నా? ఇప్పుడు మనకి ఏవి ఐదు మిల్కరు, ఏవి తక్కువ పాలు ఇస్తాయి, ఏ రకాలు మనం సెలెక్ట్ చేసుకోవాలని మీరు సలహా చెప్పండి. అయితే మనం తీసుకునే గేదెలు క్వాలిటీ ముర్రాలో అయితే నెంబర్ 1 క్వాలిటీ ఉండాలి. రింగ్ రూపాయి రింగ్ అయి ఉండాలి. చూడండి, ఆ గేమ్ చూడండి, ఆ రూపాయి రింగ్ అది ముర్రాలో టాప్ క్వాలిటీ. అది రెండోది బన్నీ. ఇది బన్నీ, ఇది బన్నీ. మనం తీసుకునే రైతులందరూ కూడా 2 ఈత 3 ఈత తీసుకోవాలి, అంతే తీసుకోవాలి. ఎందుకంటే 4 ఈత ఫస్ట్ ఈత తీసుకోకూడదు. అలాగని చెప్పేసి 2 ఈత 3 ఈత దాటిన తర్వాత ఇంకా గేదె పనికిరాదని చెప్పేసి రైతు అనుకోవద్దు. మినిమం 20 ఈతల వరకు గేదెకి ఏడడానికి అయితే లైఫ్ అయితే ఉంది. అయితే చాలా మంది ఏమనుకుంటారంటే 3 ఈతలు దాటితే 4 ఈత కానించి గేదె పనికిరాదేమో అనుకుంటారు. అదేం కాదన్న, అండం వల్ల కాదు, అదేం కాదు. అయితే 4 ఈత అయినా 5 ఈత అయినా మనం పెట్టి ఆ గేదె బాగుంటది. మనం సరైనటువంటి మెయింటెనెన్స్ చేయలేదు అనుకోండి, తొలిసూరు ఈత అయినా 4 ఈతల గేదెలా ఉంటది. మనం సరైన మెయింటెనెన్స్ చేస్తే గేదెని సరిగ్గా ఫుడ్ పెట్టి దానా పెట్టుకుంటే 6 ఈతల గేదైనా 3 ఈత గేదెలాగా ఉంటది. ఇప్పుడైతే పూర్వం అయితే మనకు తెలియదు ఏం కాదు. రైతులందరూ పొలాలకు వెళ్ళి గట్లాంటి గడ్డి కోసి ఆ గడ్డి తెచ్చి మేపోవడం. ఇప్పుడు అయితే రకరకాల గడ్డలు అయితే వచ్చినాయి. ఇప్పుడు ఉన్న గడ్డిలో సూపర్ నేపర్ అయితే మటుకి నెంబర్ 1 ఉంటది గేదెలకి. సూపర్ నేపర్ లో బుల్లెట్ 4G అని చెప్పేసి ఒక గడ్డి అయితే వచ్చిందన్న. మీకు ఒక వీడియోలో కూడా చూపించాను. వీడియోలో మీ గడ్డి మన దగ్గర ఉంది, అది వేసిన వీడియో ఉంది. ఆ గడ్డి కూడా చూపించడం జరుగుతుంది మీకు వీడియోలో. ఏంటంటే గడ్డి సూపర్ నేపర్ అయితే 4G బుల్లెట్ సూపర్ నేపర్ అని చెప్పేసి గడ్డి ఉంది. అది బాగా 15 అడుగుల దాకా హైట్ అయితే ఎదుగుతుంది. ఆ గడ్డి అయితే గేదెలకి చాలా బాగుంటుంది అని చెప్పేసి నా ఆలోచన అన్న. అయితే మనం తక్కువ గడ్డి ఎక్కువ గేదెలు పెట్టాలనుకుంటే సాప్ కట్టర్ ఉండాలి. మనకి సరిపడా గడ్డి ఉంది అనుకుంటే సాప్ కట్టర్ అవసరం లేదు. అంటే మనం ఒక 4-5 అడుగులు సైజ్ వచ్చిన తర్వాత కోసి పెట్టుకుంటే మాలు తినేస్తాయి. అయితే మన గడ్డి ఎక్కువగా డెవలప్ అవ్వాలనుకుంటే సాప్ కట్టర్ ఉంటే గేదె వేస్ట్ అవుతుంది గడ్డి. మొత్తం అంతా కటింగ్ మొక్క అయిపోతుంది కాబట్టి గేదె కూడా తినడానికి ఈజీగా ఉంటది. అవునన్న, గడ్డి బలమైంది. తర్వాత ఏంటంటే ఉదాహరణ చెప్తా ఉన్నాను. ఇప్పుడు చెరుకుని మనం తినాలనుకోండి, ఒక చెరుకు తినేటప్పటికి దవడలు నొప్పి వచ్చేస్తాయి. దాన్ని రసంగా మనం తాగాలనుకుంటే ఏం చేస్తాం, గ్లాస్ తాగేది 3 గ్లాసులు తాగేస్తాం. అలాగే సాప్ కట్టర్ ఉన్న దానికి సాప్ కట్టర్ లేని దానికి గేదెకి అంత ఈజీగా ఉంటది. ఈ కర్ర బలంగా పడేస్తే నవ్వులు దవడలు నొప్పి వచ్చి ఆగుతుంది. అదే కటింగ్ చేసి పడేస్తే దాని ఆకలి మించి ఎక్కువ తింటది. దానివల్ల గేదె కూడా బాగుంటుందని చెప్పేసి సలహా ఇవ్వడం జరుగుతుంది. ఎండుగడ్డి అనేది కంపల్సరీగా రోజుకి ఒక పూట అయితే మాత్రం వేయాలి. ఒక పూట కంపల్సరీ వేయాలండి. ఏంటంటే పగలంతమని మనం పచ్చగడ్డ వేసినా సాయంత్రం ఒట్టిగడ్డ వేసుకోవాలి. లేదంటే ఏదో టైం మనం టైం మట్టుకి ఎండుగడ్డి అనేది వేయాలి. ఎండుగడ్డి వేయడం వల్ల అది గేదెకి బాడీ స్ట్రాంగ్ గా ఉంటది, పాలు పేట కూడా బాగా వస్తుందని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. ఈ గడ్డి వచ్చి 4G బుల్లెట్ నేపారు, సూపర్ నేపారు. గడ్డి చూడొచ్చు మీరు. ఇదంతా కూడా ఇంకా ఫస్ట్ కోత కొయ్యలేదు, ఇంకా దీనికి కొయ్యలేదు. కోతకైతే రెడీగా ఉంది. ఇంకొక 20 రోజులు ఉంటే గడ్డి కోయడానికి కోతకైతే వస్తుంది. ఇది వేసి అయితే 25 రోజులు అవుతుంది ఈ రోజుకి. ఫస్ట్ కోత అయితే 45 రోజులు 40 రోజులకి అయితే రావడం జరుగుతుంది. ఆ తర్వాత ప్రతి 20 రోజులకి కోతకైతే వస్తుందండి. కటింగ్ చేసి వచ్చాను.